మహాత్మా అనేటువంటి బిరుదును ఆయనకు ఇచ్చింది రవీంద్రనాథ్ ఠాగూర్. అయితే దీనికన్నా ముందుగానే ఓకే. ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆ! ఆయన పేరు స్వామి శ్రద్ధానంద అచ్చా! సరస్వతి. ఆహా! ఈయన పంజాబ్లో జలంధర్లో పుట్టాడు. ఓకే. క్షత్రియ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన విద్యారంగంలో పెను సంచలనం సృష్టించాడు. ఓకే. ఆధ్యాత్మిక రంగంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశాడు. దళితులకు ఆశాకిరణంలా ఉన్నాడు. జాతీయ ఉద్యమాల్లో తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తి. అయితే చరిత్రలో మరుగుపడినటువంటి మహానుభావుల్లో ఈ శ్రద్ధానంద సరస్వతి కూడా ఒకరున్నారు. ఓకే. సాక్షాత్తు గాంధీ గారు ఆఫ్రికా నుండి శ్రద్ధానంద సరస్వతి గారికి ఒక ఉత్తరం రాశారు, మహాత్మా అని సంబోధిస్తూ. ఓహ్! సో ఈయన గాంధీ మహాత్ముడు కాకముందు నుంచి ఒక శ్రద్ధానంద మహాత్ముడున్నాడు. సరస్వతి గారే మహాత్ముడుగా పిలువబడుతున్నాడు. హ్మ్. అయితే ఆయనకు ఇలాంటి ప్రచార పట్టుటాపాలు అంటే పెద్దగా ఇష్టం లేదు. అచ్చా! సో ఆ విధంగా సేవ చేశాడు. ఆయన ఆర్య సమాజ్లో ఓహోహో! బాగా పనిచేశాడు. అయితే చివరి రోజుల్లో ఈ శ్రద్ధానంద సరస్వతి గారు ఢిల్లీలోని నయా బజార్లో తన కార్యాలయంలో ఆరోగ్యం బాగలేక రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ, ఒక ముస్లిం వ్యక్తి వచ్చి ఆయనను తుపాకీతో పేల్చాడు. అయ్యో! పేలిస్తే అక్కడికక్కడ ఆయన మరణించాడు. ఇంకొకటి గురుగారు, చాలాసార్లు చూసాం మనం. ఈ చౌరా చౌరీ ఘటన కావచ్చు, క్విట్ ఇండియా మూవ్‌మెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈయన చాలా ఉధృతంగా స్టార్ట్ చేస్తాడు మహాత్మా గాంధీ. ఉధృతంగా స్టార్ట్ చేసి టక్కుమని ఆపేస్తాడు. యూటర్న్ తీసుకుంటాడు. ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళతో అన్న ఒప్పందం ఉండేదా ఆయనకు? లేదంటే వ్యూహాత్మకంగా ఆయన చేసే తప్పులా ఇవి? దీని గురించి మనం మాట్లాడడం కన్నా దేశబంధు చిత్తరంజన్ దాస్ యొక్క భాషలోనే, ఆయన మాటల్లోనే చెప్తే బాగుంటుంది. అచ్చా! ఆయన తరచు చెప్తూ ఉండేవాడు, మహాత్మా గాంధీ ఒక ఉద్యమాన్ని ఏదో హడావుడిగా లేవదీస్తాడు, ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగా ఆ యొక్క ఉద్యమాన్ని మొదలు పెడతాడు, అట్టహాసం చేస్తాడు, కొనసాగిస్తాడు. ఉన్నట్లుండి తను నిరసించిపోయి ఆ యొక్క ఉద్యమాన్ని మధ్యలో డ్రాప్ చేస్తాడు. ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చిందో, తను చేసింది కరెక్ట్ అని తన వాదనను నిరూపించుకుంటాడు. ఇలా విధంగా చాలా ఉద్యమాలను మొదలుపెట్టడం, మధ్యలో ఆపేయడం జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను ఇందులో అని చెప్పేసి చిత్తరంజన్ దాస్ గారు ఆయన రాసినటువంటి పుస్తకంలో రాసుకున్నాడు. ఏమని, 1921 నవంబర్లో ఢిల్లీలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఆ ఏఐసిసి సమావేశంలో మహాత్మా గాంధీ బహిరంగంగా చెప్పాడు. ఏమని, సంవత్సరం లోపల స్వరాజ్యాన్ని తెస్తాను, నేను మీ అందరికీ మాట ఇస్తున్నాను అని చెప్పి. 1921 తర్వాత స్వరాజ్యం రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. సో ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఓకే. సో అలా ఉద్యమాలను మొదలు పెడతాడు, కొనసాగిస్తాడు, అట్టహాసం చేస్తాడు, సడన్గా దాన్ని డ్రాప్ చేస్తాడు. ఓకే. ఇది అతని మానసిక ధోరణిని మనకు తెలియజేస్తుంది. ఓకే. ఇంకొకటి కూడా అన్నగారు, ఈ హరిజనుల కోసం ఆయన చాలా కష్టపడ్డాడు, వాళ్ళ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాడు అనేది కూడా విస్తృత ప్రచారంలో ఉంది. కానీ నిజానికి పూనా ఉడంబడిక ద్వారా అంబేద్కర్ కూడా కట్టడి చేశాడు అని ఒకటి విన్నాను. అట్లాగే హరిజన్ అనే పదం అనేది ఎందుకు వచ్చింది అసలు ఆ పదం? ఈ విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. అచ్చా! వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ది అన్టచబుల్స్ అని. అచ్చా! ఈ పుస్తకంలో ఆయన స్వయంగా పేర్కొన్నాడు, మహాత్మా గాంధీకి అంటరానితనం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ అస్పృశ్యతను నివారించడానికి నేను కృషి చేస్తున్నానని బయట చెప్పుకుంటున్నాడు. ఈ అంటరాని వాళ్లకు పేరు పెట్టాడు, హరిజనులు అని ముందు పెట్టాడు. అవును. ఒక దశలో ఈ అంటరాని వాళ్ళు బావులలో నీళ్లు తోడుకోవడానికి, పౌర హక్కులతో జీవించడానికి, అలాగే అంటరానితనాన్ని నిర్మూలించడానికి వాళ్ళు సత్యాగ్రహాన్ని చేపట్టి మహాత్మా గాంధీని కూడా ఇన్వైట్ చేశారు. మహాత్మా గాంధీ దాన్ని ఖండించాడు. ఎందుకంటే
సత్యాగ్రహం కేవలం విదేశీయుల మీదనే చేయాలి, స్వదేశీయుల మీద చేయకూడదు అని చెప్పేసి దాన్ని ఖండించాడు. చివరికి స్వరాజ్య నిధికి 1,35,00,000 వసూలు అవుతే అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం కేవలం 43,000 ఇచ్చాడు. దీన్ని బట్టి అంటరానితనం నిర్మూలించడానికి ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో తనే అంటాడు, ఏమని, నాకు మళ్ళీ జన్మ అంటుంటే పాకి పనివాడిగా పుట్టాలని ఉంది. ఇది నిజమా అబద్ధమా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకం మహాత్మా గాంధీ ఉండంగానే ప్రింట్ అయింది, రిలీజ్ అయింది. మరి ఇవన్నీ అబద్ధాలు అవుతాయి, వాటిని నిషేధించాలి కాదు కదా. ఇంకొకటి అన్నగారు, ఈయన లవ్ స్టోరీస్ మీద కూడా చాలా విస్తృతమైన కథనాలు ఉన్నాయి. మరి అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఈయన బ్రహ్మచర్యం మీద అనేక ప్రయోగాలు చేశారని రాసుకున్నాడు కూడా ఆయన. అట్లాగే ఆయనకున్న ఈ లవ్ స్టోరీస్ కూడా చాలా ఎక్కువ ప్రచారంలో ఉంటాయి. ఏది నిజం అసలు? ఒక చరిత్రకారుడిగా మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఆయన ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయో తెలియదు, కానీ ఒకటైతే మాత్రం నా దృష్టికి వచ్చింది. నేను ఆయన ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అనేటువంటి చదివితే దాంట్లో ఒక విషయం బహిర్గతమైంది. ఓకే, అది అందుబాటులో ఉంది, మీరు కూడా చదవచ్చు. అచ్చా. 1919లో పంజాబ్లో జలియన్ వాలాబాగ్ అనేటువంటి సంఘటన జరిగింది. చాలా అత్యాచారాలు, ఘోరాలు జరిగినటువంటి దాని సందర్భంగా ఒక ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని చెప్పేసి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో వెళ్ళింది. ఓకే, వెళ్ళి ఆయన పంజాబ్లో దాదాపు 3 నెలలు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అతనికి బస ఎక్కడ ఏర్పాటు చేశారంటే మహాత్మా గాంధీకి లాహోర్లో రాంబుజ్ సింగ్ అని చెప్పేసి ఆయన ఇంట్లో బస ఏర్పాటు చేశారు. ఆయన అప్పటికి జైల్లో ఉన్నారు. అచ్చా. ఆయన భార్య పేరు సరళాదేవి, ఆమె వయసు 47. ఓకే, మహాత్మా గాంధీ వయసు 50. ఈమె సరళాదేవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మేనకోడలు. ఈమె పుట్టింది కలకత్తా. ఓకే, వివాహం చేసుకుంది ఈ లాహోర్లో రాంబుజ్ సింగ్. వీళ్లకు హిందుస్థాన్ అనేటువంటి ఒక పత్రిక కూడా ఉంది, ఈమె నడుపుతా ఉంది. ఈమెకు ఎదిగొచ్చినటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈమె ఇంట్లో ఆశ్రయం, ఆయనకు విడిది ఏర్పాటు చేశారు మహాత్మా గాంధీ. 3 రోజుల తర్వాత మహాత్మా గాంధీ ఉత్తరం రాశాడు. ఎవరికి? అనసూయాబెన్ అని చెప్పేసి ఆయన శిష్యురాలకి. ఇక్కడ సరళాదేవి నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉంది, నిజంగా ఆమె నన్ను గౌరవిస్తూ ఉంది, నాకు కావాల్సిన సపర్యాలన్నీ చేస్తూ ఉంది. ఏమి ఆమె చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆదరాభిమానులకు నేను మంత్రముగ్ధున్నయ్యాను అని చెప్పేసి ఉత్తరం రాసుకున్నాను. దాని తర్వాత మహాత్మా గాంధీ ఎక్కడికి పోతే అక్కడికి ఈమె కూడా పోవడం, అక్కడ పాటలు పాడడం, స్పీచ్లు ఇవ్వడం, ఇలా చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటా ఉంది.